ఏంటో ఈ వర్షం పడితే కంటిన్యూగా పడుతూనే ఉంటుంది. నాలా డైలీ రీల్స్ చేసే వాళ్ళకైతే పెద్ద కష్టం వచ్చే పడ్డది. ఎందుకంటే టెర్రస్ పైన చేద్దామంటే వీలు అవ్వట్లే, ఇంట్లోనైనా చేద్దామంటే ఇల్లు చిన్నదే. అన్నీ కరెక్టే కానీ ఏదో చేస్తూ ఏదో చెప్తున్నాం అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, బయట చూస్తే చల్లగా ఉంది. ఇంకా మా పిల్లలేమో వేడివేడిగా ఏదైనా చేసి పెట్టి మమ్మీ అని అడిగాడు. అందుకే వాళ్ళ కోసమని మిరపకాయ బజ్జీలు చేస్తున్నా. ఇంకా శనగపిండి అయితే తీసుకొని చిటికెడు కారం పొడి, చిటికెడు వామ, చిటికెడు తినే సోడా, ఫ్లేవర్ కోసమని కొంచెం అల్లం పేస్ట్ వేసి టేస్ట్ దగ్గర సాల్ట్ వేసి బాగా కలుపుకొని టేస్ట్ అయితే చేసా. నాకైతే డౌటే, ఈ పచ్చిమిర్చిని చూస్తే అసలు బజ్జీలు వస్తాయా అనిపిస్తుంది. ఎందుకంటే అంత సన్నగా ఉన్నాయి. సరే వేనైతే వేద్దామని బజ్జీలు అయితే వేసా, పర్లేదు బాగానే వచ్చాయి. బాగున్నాయి లక్కీ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. నీకు ఇష్టమా? అవును, అడగడం మర్చిపోయా, మీలో ఎంతమందికి ఇష్టం మిరపకాయ బజ్జీలు అంటే ఇన్బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా విషయానికి వస్తే నాకైతే మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని తినండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.